వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వీట్ గ్రాస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇది గ్రీన్ బ్లడ్ అని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని కూడా చెప్తుంటారు. ఇది డ్రై పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, వీట్ గ్రాస్ ఫామ్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. అబితా గారు నమస్తే అండి. నమస్తే. వీట్ గ్రాస్ దీనిలో ఉన్న పోషకాలు ఇంకా దేనిలో లేవని చెప్తూ ఉంటారు. అవును. సో ఇది గ్రీన్ బ్లడ్ అంటారా? అవును. అయితే జనరల్గా వీట్ గ్రాస్ గ్రీన్ ఫామ్లో దొరుకుతూ ఉంటుంది, అంటే లైవ్ ఫామ్లో దొరుకుతూ ఉంటుంది. ఇంకొకటి డ్రై పౌడర్ లాగా దొరుకుతూ ఉంటుంది. ఏది బెస్ట్ అసలు దీంట్లో? మీరు కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఎట్లయినా కన్జ్యూమ్ చేయొచ్చు. అది మీరు ఫ్రెష్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు, డ్రై చేసుకున్న తర్వాత పౌడర్ ఫామ్లో కన్జ్యూమ్ చేయొచ్చు. రెండుకి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి, డిఫరెన్సియేషన్ పెద్దగా ఏమి ఉండదు. యాక్చువల్లీ వీట్ గ్రాస్ అనేది మీరు గ్రీన్ బ్లడ్ అని అంటారు, ఎందుకంటే దానికి ఎట్లాంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో వాటి లైఫ్ స్పాన్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది వీట్ గ్రాస్. దానివల్ల మనకి బ్లడ్ స్టెబిలైజేషన్ అయిపోతుంది అనమాట. అందుకని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. అంతేకాకుండా దీనికి వెరీ హై యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ఎంత ప్రివెంట్ చేస్తుందో, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా లైక్ ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ కావచ్చు, లుకేమియా కావచ్చు, కొన్ని టైప్స్ ఆఫ్ మౌత్ క్యాన్సర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా వీట్ గ్రాస్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది. దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళు డిఫరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ కీమోథెరపీస్ తీసుకుంటూ ఉంటారు. అది రిజల్ట్స్ కొంచెం ఫ్లక్చువేషన్స్లో ఉంటాయి. అట్లాంటి వాళ్ళు తీసుకున్న చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ కీమో తీసుకున్న తర్వాత వీళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీకి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీకు కట్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికి గ్రీన్ గ్రాస్ జ్యూస్ కానీ, గ్రీన్ వీట్ జ్యూస్ కానీ ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అని రెడ్యూస్ చేసి కొంచెం బెటర్ ఫీల్ చేయించడానికి వాటికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి చాలా మందికి ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది బాడీలో డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా మనకి ఇది వీట్ గ్రాస్ అనేది తగ్గించేస్తుంది. అంతేకాకుండా ఇది మనకి రెగ్యులర్ బేసిస్లో తీసుకోవాలి అంటే అందరికీ ఇది సూటబుల్ ఉండదు. ఇప్పుడు మనకి చూసినట్టయితే జెనెటిక్స్ త్రూ వచ్చినా కానీ, మన జనరేషనల్ వైజ్ చూసినా కానీ, మన ఫ్యామిలీస్లో హిస్టరీ లేదు గ్రీన్ గ్రాస్ది, వీట్ గ్రాస్. అవును, ఎక్కువ వీళ్ళు ఎప్పుడు కన్జ్యూమ్ చేసి ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం డైట్లో అన్నప్పుడు ఇనీషియల్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అది అంటే అందరికీ పడకపోవచ్చు. ఒకేసారి మనం హై క్వాంటిటీస్లో తీసుకుంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. కాన్స్టిపేషన్ రావడం, కొంతమందికి డయేరియా వస్తుంది, లేదా అపిటైట్ తగ్గిపోతుంది, నాజియా అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. ఇవన్నీ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. అందుకని మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఒకటేసారి హెవీగా స్టార్ట్ చేయకుండా చాలా లిటిల్ క్వాంటిటీస్లో మీరు డే బై డే ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే, ఒకవేళ మీకు సూట్ అవుతుంది అనిపిస్తే లిటిల్ ఇంక్రీజ్ చేసుకుంటూ మెల్లిగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి డైట్లో. ఒకేసారి తీసుకో అనేది మాత్రం చాలా డేంజరస్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తుంది. అంటే బేసికల్గా మనం తీసుకునే ఫుడ్ ఇంతకుముందు మన ముందు తరాల వాళ్ళు తీసుకున్నది అయితే మనకి ఇబ్బంది ఉండదు. అవును. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక 10 years పాటుగా ఒక టైప్ ఆఫ్ డైట్ ఫాలో అయినప్పుడు, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది మన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. అట్లా మనకి పాస్ ఆన్ అయిపోతుంది, జనరేషన్ త్రూ జనరేషన్ పాస్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మన డిఎన్ఏలో లేనివి మనం తీసుకున్నామంటే మనకి కొంచెం కష్టం అవుతుంది ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి. అందుకే అంటారు కదా, వీఆర్ వాట్ వి ఈట్ అని చెప్పి. మనం ఏం తింటున్నామని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ మనం మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అదే ఎక్కువ తింటున్నామంటే ఒక 10 years అయ్యాక మన డిఎన్ఏలో అదే ఉంటుంది. ఆ మెటబాలిక్ డిసార్డర్స్, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ మన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ అయిపోతాయి. దానివల్ల మళ్ళీ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తుంది. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇది అంటే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటున్నారు అన్నప్పుడు జాగ్రత్తలు అంటే ఏముంటాయి? అంటే ఇప్పుడు మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకటే ఫస్ట్ చూడాలి మనకి పడుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయాలి.
ఒకవేళ మనకు సిమ్టమ్స్ ఏమి కనిపించట్లేదు అంతా బాగానే ఉంది అనుకుంటే కొంచెం ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ లేదు మనకి వెంటనే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి పడదు, ఎలర్జీస్ కూడా వస్తాయి, అలాంటివి ఏమైనా అవుతున్నాయి లేదా డైరియా అయిపోతుంది, ఏమైనా డిస్కంఫర్ట్ ఉంది బాడీలో చాలా అన్నప్పుడు అది బెటర్ స్టాప్ చేస్తే బెటర్. మీరు కంపల్సరీగా తీసుకోవాలి, మాకు అది ఇన్కార్పొరేట్ అవ్వాలి డైట్లో అని అనుకుంటే మెల్లిమెల్లిగా లిటిల్ చాలా చిన్న చిన్న క్వాంటిటీస్లో తీసుకుంటూ వీక్లీ వన్స్ మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఒకేసారి మీరు ఎవ్రీడే తీసుకుంటాము, డే అండ్ నైట్ తీసుకుంటాము అట్లా చేస్తాము అంటే డెఫినెట్గా మీకు అది ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే పడుతుంది, సో దీని నుంచి మనము ఆరోగ్య లాభాలు పొందాలి అంటే అసలు ఏం ఆరోగ్య లాభాలు ఉంటాయి? ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రేజ్ అయిపోతూ ఉంటాయి, అవి కంట్రోల్లో ఉండవు. ఇవన్నీ ఇష్యూస్ చాలా ఎక్కువగా అవుతున్నాయి మధ్యలో, డిఫరెంట్ రీజన్స్ వల్ల అవుతున్నాయి. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకున్నప్పుడు ఈ జ్యూస్ కానీ ఏదైనా ఫామ్లో మీరు వీట్ గ్రాస్ కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు లేదా వస్తుంది లైక్ హై రిస్క్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు డయాబెటీస్ ఉంది అనుకోండి వాళ్ళకి రిస్క్ ఉంటుంది, లేదా ఒబేస్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఉంటుంది హార్ట్ డిసీజ్ రావడానికి. ఇట్లాంటి వాళ్ళు ఇది కన్జ్యూమ్ చేస్తే హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. దీనికి ఉన్న ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మీకు ఓవరాల్గా హెల్త్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మీకు స్కిన్ ఇష్యూస్ కానీ హెయిర్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూ అయినా కానీ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వీట్ గ్రాస్ ఇది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో ముందు తరాల వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఈ జనరేషన్లో ఇది పడుతుందా లేదని ఒకసారి టెస్ట్ చేసి తీసుకోవాలి. సో పడట్లేదు అంటే కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అవును, కాన్స్టిపేషన్ రావచ్చు, కొంతమందికి వామిటింగ్స్ తీసుకున్న వెంటనే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, లేదా ఎలర్జీ వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఏమి తినబుద్ధి కాదు, అసలు అపిటైట్ మొత్తం తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి తెలియదు ఎందుకు మాకు తినబుద్ధి అవ్వట్లేదు అనుకుంటారు, కానీ మీరు డెఫినెట్గా హిస్టరీ చెక్ చేసుకోవాలి ఏం తిన్నారు అని. అస్సలు అపిటైట్ అంతా తగ్గిపోయి వీక్నెస్ అనిపించి స్టమక్ పెయిన్ రావడము, బ్లోటింగ్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇట్లా అయినప్పుడు తెలుసుకోవాలి మీకు పడట్లేదు అని చెప్పి. అది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వీట్ గ్రాస్ ఆరోగ్యానికి మంచిదే, సో టెస్ట్ చేసి తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.